వాస్తవంగా ఆ సమయంలో జోగి రమేష్ తిరుపతిలో ఉన్నారు. రేపు తంబలపల్లిలో ఒక కేసు మీద ఆయన అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. అక్కడికి వెళ్ళి రేపు కోర్టుకు హాజరు కావాలి. ఈ లోపల మొత్తం ఒక 500 మందితో ఇక్కడికి వచ్చి దాడి చేసిన దృశ్యాలు మనం ఇందాక నుంచి ఆర్టీవీలో చూపిస్తున్నాం. సో ఎందుకు ఈ దాడి జరిగింది అనేది చూస్తుంటే ఒకవైపు పోలీసులు ఇప్పుడు పెద్ద ఎత్తున ఇక్కడ హంగామా చేస్తున్న పరిస్థితి చూడొచ్చు. జోగి రమేష్ కార్యకర్తలు కావచ్చు, జోగి రమేష్కి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇందాక 500 మంది వచ్చినప్పుడు ఎవరు లేరు, ఇక్కడికి కేవలం 3-4 పోలీసులు తెప్తే, కానీ ఇప్పుడు వేలాది మందిగా పోలీసులు, వందలాది మంది పోలీసులు ఇక్కడ చేరుకుని జోగి రమేష్ మనుషుల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలని మనం చూస్తున్నాం. అయితే ఈ వ్యవహారం ఇది ఒక ప్రీ ప్లాన్డ్ అటాక్ అనేది జోగి రమేష్ అభిమానులు కావచ్చు, జోగి రమేష్ కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి. కేవలం ఒక పూట జరిగిందో కాదు, ఒక సమయంలో జరిగిందో కాదు. ఒక్క నిమిషం నేను కానీ చూపిస్తే ఏ విధంగా దాడి జరిగిందో అనేది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ కానీ చూసుకుంటే ఇది చాలా బలమైన ఇనుప రాడ్. ఈ ఇనుప రాడ్కి వీళ్ళు చేసిన దాడుల్లో మొత్తం కూడా ఈ ఇనుము అంతా కూడా వంగిపోయి ఇరిగిపోయిన పరిస్థితి మనం చూస్తే ఎంత పెద్ద ఎత్తున ఈ దాడి జరిగిందో అనేది ఈ రాళ్ళన్నీ కూడా విసిరేసి ఇక్కడంతా కూడా దీని మీద అటాక్ చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇంత పెద్ద పెద్ద రాళ్ళని ఇక్కడికి విసిరేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ కూడా ఈ జెండాలు అన్నిటిని కూడా ఇక్కడ చేసే ప్రయత్నం అయితే జరిగింది. అసలు వాస్తవంగా ఎందుకు ఈ దాడి జరిగింది నేను మరి కాసేపట్లో పైకి కూడా వెళ్ళి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ప్రస్తుతం ఇక్కడ అసలు ఏం జరిగింది అనే అంశాల మీద మాట్లాడడానికి మనతో జోగి రమేష్ శిష్యుడు ఉన్నాడు. అసలుకి ఏం జరిగింది, మీ ఉద్దేశం ఏంటి? ఈ దాడి వెనకాల మీ నాయకుడు మాట్లాడిన మాటలు అంటారా, లేకపోతే దీని వెనకాల వేరే ప్లాన్ ఏమైనా జరిగిందా? సార్, ఇది కుట్రపూరిత ప్రేరేపిత చంద్రబాబు లోకేష్లచే ప్రేరేపిత కుట్రపూరిత దాడి సార్. ఇది ముమ్మాటికి నిజం. ఎందుకంటే జోగి రమేష్ గారి మీద వ్యక్తిగత ద్వేషం పెంచుకున్న చంద్రబాబు గారు గతంలో జోగి రమేష్ గారు తన ఇంటి వద్దకు జోగి రమేష్ గారు నిరసన తెలియజేయడానికి వచ్చారనే ఒక గుస్సతో, ఒక కోపంతో, ద్వేషంతో ఏదో రకంగా జోగి రమేష్ని ఇబ్బంది పెట్టాలని ఒక బలమైనది పెట్టుకుని